జై బోలో గణేష్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్, ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాశం మా మెదక్ సైడ్ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ దీనికోసం 50 గ్రాముల పంచదారను తీసుకొని నీళ్లు పోసి షుగర్ వాటర్ను రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ 150 గ్రామ్స్ గోధుమ పిండిలో కొంచెం నెయ్యి, చక్కెర వేసిన వాటర్ కలిపి చపాతీ మిండిలా తయారు చేసుకోవాలి. దీనికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి పైన చూపిస్తున్న వీడియోలో విధంగా ఉండ్రాలను తాలికలను సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కోసము కావలసిన ఐటమ్స్: ఎండు ద్రాక్ష 50 గ్రాములు, కాజు 50 గ్రాములు, షిరోంజి పప్పు, బాదం, ఎండు కొబ్బరి, కొద్దిగా ఇలాచి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకొని వాటిని డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి. లేదు అంటే ఎండు ద్రాక్ష ఫస్ట్ వేసినాం అనుకోండి, ఇది మాడిపోతుంది. అందుకని ఎండు ద్రాక్షని మిగతా డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత లాస్ట్లో వేసి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ ఇదే గిన్నెలో 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి గోధుమ పిండి 800 గ్రాములను తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అంటే కొంచెం స్మెల్ మంచిగా వచ్చేదాకా ఈ పిండిలో కొన్ని వాటర్ తగినన్ని యాడ్ చేస్తూ పిండి అనేది మన దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నెలో 1 kg షుగర్ తీసుకొని దాంట్లో 6 గ్లాసెస్ నియర్లీ 1 లీటర్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి షుగర్ అనేది మెల్ట్ అయ్యేదాకా మరిగించాలి. నెక్స్ట్ వీటిలో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు తాలికలను వేసి ఉడికించాలి. ఈ ఉండ్రాళ్ళు అనేవి కొంచెం గట్టిపడాలి. ఉండ్రాళ్ళను పానకంలో వేయడం వల్ల వాటికి స్వీట్నెస్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఉండ్రాళ్ళు ఇంకా తాలికలు విరిగిపోకుండా ఉంటవి, తినడానికి బాగుంటుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్ని పానకంలో వేసి తర్వాత మనం సిద్ధం చేసుకున్న దోశ బ్యాటర్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఏంటంటే కలుపుతూ ఉండలు లేకుండా ఉండే విధంగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. ఇలా నెయ్యి వేసి కలిపిన తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసి మరొక 5 నిమిషాలు అనేది ఉడికించాలి. ఇది 3 days కానీ 4 days అయినా ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మా మెదక్ స్టైల్లో పాశం రెడీ. విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పాశంను సమర్పించి బొజ్జగన్నపయ్య దీవెనలు అందరూ అందుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై గణేష. జై జై గణేష.